మాట చెప్పాలంటే ఈ లోక మర్యాద అనగా లోక మర్యాదను అనుసరించే మనసు కనుక నీలో ఉండగలిగితే దేవునికి ఆశ్రయం నీవు ఇవ్వలేవు. లోక మర్యాద అంటే దేవునికి నచ్చనిది ఏదో నీ మనసులో మాత్రము ఉండకూడదు. దేవునికి నచ్చనిది నీ మనసులో ఉంది అని అంటే నువ్వు దేవునికి ఆశ్రయ స్థలాన్ని ఇవ్వలేవు కదా. దేవుడు ఆశించినట్లు నీ ప్రాణాత్మ దేహాలు దేవుని కొరకు బ్రతకలేవు కదా. దేవుడు ఆశించినట్లుగా నీ ప్రాణాత్మ దేహాలు దేవునికి అప్పగించుకోగలవంటావా? కష్టంగా ఉంది కదా ఇప్పుడు నీ ఆత్మీయ జీవితం. ఏదైతే నచ్చనిదిగా నీ మనసులో నేను ఏలుబడి చేస్తూ ఉందో దాన్ని గుర్తెరిగి రాత్రి వదిలిపెట్టు. దాన్ని దూరంగా ఉంటే నువ్వు దేవునికి ఆశ్రయ స్థలం ఇస్తావు. ఆ తర్వాత నీ మనసు సంతోషిస్తూనే ఉంటుంది. నా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. చూడండి, దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఆయన అంటున్నాడు, నీవే వారిని కాపాడుదువు, వారు నిత్య ఆనందధ్వని చేయుదురు. ఇప్పుడు దేవునికి ఆశ్రయం ఇవ్వలేక, దేవుడు ఆశ్రయించిన హృదయములు సంపూర్ణ స్థలము దేవునికి ఇవ్వలేక ప్రజలు చాలా మంది ఆనందాన్ని కోల్పోతున్నారు. కొంతమందిని మనం పలకరిస్తే వారి ఆనందం కన్నా బాధలు ఎక్కువ చెప్పేవారు ఎక్కువ ఉన్నారు. కారణం తెలుసా? హృదయములు సంపూర్ణంగా స్థలము దేవునికి ఇవ్వక. నేను ఒక మాట, ఈ మాట ధ్యానిస్తుంటే పరిశుద్ధాత్ముడి జ్ఞాపకం చేసిన మాట చెబుతాను. ఇన్ని పరిస్థితులు కూడా మనల్ని ఎవరు కాపాడుతున్నారు? సృష్టికర్త అయిన దేవుడే కదంటారా? ఇన్ని పరిస్థితుల్లో సృష్టికర్త అయిన దేవుడు కాపాడుతూ ఉంటే ఇంకా మానవుడు రోజు రోజుకి దేవునికి దూరంగానే వెళ్ళిపోతున్నాడు కదా. అందుకే వెళ్ళిపోతున్నావు కనుకనే ఇన్ని విషయాల్లో కూడా మనల్ని కాపాడుతున్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇంతవరకు నువ్వు దూరం అయ్యావు, నిన్ను గుర్తిరిగాను, ఇక నువ్వు నాకు దూరం కావద్దని రాత్రి పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. మరొక మాట చెప్పినా, నీవు దూరమైన నీకు దేవుడు దూరము కాలేదు. నీవు దూరం చేసుకుని నిన్ను దేవుడు దూరం చేసుకోలేదు. దేవుని బట్టి అందుకే నిన్ను ప్రేమించి లైవ్ ఇస్తున్నాడు. ఆయనకు దూరం అయ్యావు, ఆయనకు దూరమైనప్పటికీ నిన్ను కాపాడుతున్నాడు కదా. అది గుర్తెరిగి రాత్రి ఎన్ని ప్రమాదాలు తప్పిస్తున్నాడు, ఎన్ని పరిస్థితులు తప్పిస్తున్నాడు. కారణం ఏంటంటే నీ మీద ఆయనకు ప్రేమ ఉంది. నువ్వంటే ఇప్పటికి దేవునికి ఇష్టమే. ఇప్పటికి నిన్ను దేవుడు తోసివేయలేదు కదా. నేను ప్రేమించే లైవ్ ఇస్తున్నాడు. ఎందుకంటే గతంలో ఏ ఆనందకరంగా నీ హృదయము దేవుని సన్నిధిలో కొనసాగిందో మళ్ళీ అనుభవం కావాలని రాత్రి పరిశుద్ధాత్మనితో మాట్లాడుతున్నాడు. ఎంత కాపాడుతున్న దేవునికి మనం ఏమి వేయగలమంట? మనసే కదా అడిగింది. ఆయన ఏమడిగాడు? ఆయన మనసే కదా అడిగింది. ఆ మనసు ఇవ్వలేక నీ ఆనందాన్ని కోల్పోతున్నావుగా. ఆ మనసు ఇవ్వలేక ఆనందోధ్వని చేసే ఆ విధానాలు, దేవుని సందులో గడిపే పరిస్థితులు కానీ, దేవుడితో మాట్లాడుకునే అనుభవం కానీ వ్యక్తిగతంగా నీ జీవితంలో కనపడలేదు. కారణం ఏంటంటే ఇంతగా కాపాడుతున్న దేవునికి నువ్వు ఆశ్రయ హృదయములు, ఆశ్రయ స్థలాన్ని ఇవ్వలేకపోతున్నావు. ఆయన కాపాడుతున్నాడు. ఇప్పుడైనా ప్రేమకు దూరం కామాక, ఇప్పుడైనా ప్రేమను దూరము చేసుకోమాక. నిత్యము ఆయన దగ్గర నిలబడటానికి ఆయన నిత్యం ఆయన సన్నిధిలో నీవు ప్రాణాత్మ దేహాలు అప్పగించుకొని ప్రార్థన చేయగలిగితే కాపాడుతున్న దేవుడు నీకు ఆనందాన్ని కూడా ఇస్తాడు. చాలా మంది తెలుసా, కొన్నిసార్లు దేవుడు హెచ్చరికపూర్వకంగా ఆ పరిస్థితులను దాటిస్తున్న కొంతమందికి అర్థం కావట్లేదండి. ఇంకా అరే పాపం చేశాను, ప్రమాదం దేవుడు తప్పించాను, నన్ను ప్రేమించి మరలా చేయదనే వారు ఎవరున్నారు? కొంతమంది కదా ఆలోచించగలిగేది. హల్లెలూయా. ప్రమాదం తప్పించబడుతున్నావంటే, ప్రమాదంలో నిన్ను కాపాడుతున్నానంటే గమనించాలి, నీ మీద ఆయన కృప ఉంది. ఆయన కృపకు దూరము కామాక, ఆయన కృపకు దూరము కామాక. రాత్రి పరిశుద్ధాత్మనితో మాట్లాడుతున్నాడు. ఇంత నిన్ను కాపాడుతున్న కారణం తెలుసా? నిన్ను స్వరక్తం ఇచ్చిన కొన్నాడు కనుక, ఈ దేహము దేవుని ఆలయము కనుక ఇంకా నేను ఆయన ప్రేమిస్తూనే
ఉన్నాడు. ఎప్పుడు మారతావని దేవుని యొక్క తపన. నీ మనసు ఇప్పుడు లోకం కొరకు పరిగెత్తాలని ఆశ, నీ మనసు లోక సుఖభోగాల కొరకు పరిగెత్తాలని ఉద్దేశం, నీ మనసేమో ఆశించిన నీ మనసుకు ఆశించిన ప్రతి కోరికలు తీర్చుకుంటున్నావు, కానీ దేవుడు ఆశించిన స్థానంలో మాత్రం మనసును దేవునికి నువ్వు ఇవ్వలేకపోతున్నావు. వాస్తవానికి ఆయన నిన్ను దేవుడు కాపాడుతున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను కాపాడుతున్న కారణం ఏంటంటే నీకు మరలా మంచి జీవితం ఇవ్వాలని. నా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుషులు పాడైపోతే బాగా పడినని తోసివేస్తారేమో, కానీ నువ్వు పాడైపోతుంటే మనుషులు తోసివేస్తారేమో, కానీ నువ్వు పాడైపోతుంటే మనుషులు దూరం పెడతారేమో, కానీ నేను తండ్రి మాత్రం దూరము పెట్టడు, నిన్ను తోసివేయడు ఆయన. అందుకే రాత్రి మాట్లాడుతున్నాడు, ఇన్ని విధాలుగా నీ మనసు పాడైపోయి నన్ను కాపాడుతున్న వాడును నేనే. ఎందుకనగా మరలా నీకు ఆనందం ఇవ్వాలంటే నీ మనసులో దేవునికి మొదటి స్థలాన్ని నీవు ఇవ్వు. మరలా నిన్ను కాపాడుతున్న దేవునికి మొదటి స్థలం ఇవ్వగలిగితే ఎలా ఉంటావంట? నువ్వు ఆనందోధ్వని చేసే దినాలు ఈ రోజుల్లో మరలా దేవునికి ఇస్తాడు. నా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎవరున్న పలకరించినా దుఃఖంతో తప్ప సంతోషంగా ఎవరు ఉండేవారు తక్కువ. అందులో కొంతమంది మంచి సాక్ష్యం అంటే ఆనందకరంగా సాక్ష్యపూర్వకంగా ఆనందించేవారు కొందరైతే అదే వాదన అదే పరిస్థితిని మోస్తూనే వెళ్ళేవారు కొందరు ఉన్నారు భూమి మీద. ఎందుకనగా వారి హృదయంలో మొదటి స్థలాన్ని దేవునికి ఇవ్వలేక. హల్లెలూయా. ఆయన నిన్ను కాపాడుతున్న దేవుడికి రాత్రి మనసిస్తావా? నువ్వు పోగొట్టుకున్న ఆనందాన్ని మరలా రాత్రి పొందుకోబోతున్నావు. ఇదే నీకు శుభవార్త. ఆ దేవునికి మహిమ కలుగును గాక. నేను నిత్యముగా కాపాడుతానంటున్నాడు. మళ్ళా నువ్వు ఆనందోధ్వని చేస్తావని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు తెలిసి ఆనందోధ్వని చేయగలిగేది? నీ హృదయములు దేనికి మనసు లేకుండా నీ హృదయాన్ని దేవునికి నువ్వు ఏకం చేయగలిగితే మరలా ఆనందించి కృప దేవుడు నీకు సహాయం మళ్ళీ రాత్రి చేయబోతున్నాడు. హల్లెలూయా. చూద్దామా? హల్లెలూయా. నా దేవునికి మహిమ కలుగును గాక.